బొట్టాయిగూడెం మండలం ప్రభుత్వ కళాశాలలో టీబీఆర్ యూత్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, నియోజకవర్గ కన్వీనర్ రాజ్యలక్ష్మి, ఐటీడీఏ పీఓ సూర్యతేజలు హాజరయ్యారు. జాతీయ జెండా, క్రీడా జెండా, ఆదివాసీల జెండాలను ఆవిష్కరించారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించారు. పలు క్రీడా విభాగాలను ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సమావేశంలో ఐటీడీఏ పీఓ సూర్యతేజ మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసం కలిగిస్తాయని అన్నారు. అందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని చేపట్టారని పేర్కొన్నారు. వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ పోటీలో క్రీడాకారులు ఉల్లాసంగా, ఉత్సాహంగా పాల్గొనడంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఏదైనా అవసరం ఉంటే ఐటీడీఏ తరపున సహకరిస్తామని స్పష్టం చేశారు. మొదటి బహుమతి 25,000 రూపాయలు, ద్వితీయ బహుమతి 15,000 రూపాయలు, తృతీయ బహుమతి 10,000 రూపాయలు ఇస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వెల్లడించారు. గత 4 సంవత్సరాలుగా టీబీఆర్ యూత్ ఆధ్వర్యంలో క్రీడలు నిర్వహించడంపై పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెల్లం రాజ్యలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. శాసనసభ్యులు తెల్లం బాలరాజు గారికి, అలానే పోలవరం ఇన్ఛార్జ్ గారికి, అలానే ఇక్కడ విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకి, పీటీ టీచర్స్ కి, విద్యార్థులకి, ప్రెస్, ఎలక్ట్రానిక్ మీడియాకి, సర్పంచ్లకి, జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, అలానే ఇతర ప్రజాప్రతినిధులకి అందరికి కూడా నమస్కారం. ఈ రోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మనకి 5వసారి టీబీఆర్ ట్రోఫీని తెల్లం బాలరాజు గారు, అలానే ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరినీ ఒక మంచి కాంపిటీషన్ కండక్ట్ చేసి, వాలీబాల్ కానీ, కబడ్డీ కానీ, ఆర్చరీ ఇలాంటి గేమ్స్ ని కండక్ట్ చేయడం, అలానే ప్రైజ్ అమౌంట్స్ కూడా 25,000, 15,000, 10,000 ఇలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ప్రతి సంవత్సరం కూడా నిరాఘంటంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా మంచి పని. అలానే ఈ సంవత్సరం కూడా మన ఏజెన్సీ ప్రాంతాల్లో యువకులు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ ఉద్దేశంలో భాగంగా మనం క్రీడని ప్రోత్సహించాలనేది రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశం కూడా. ఆ ఉద్దేశంతోనే మనం ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో కూడా మనం 5 లక్షల పైన ప్రైజ్ అమౌంట్ ని ప్రభుత్వ పరంగా కూడా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ 2-3 రోజుల్లో కూడా విన్నర్స్ ని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లు అందరికి కూడా ప్రభుత్వం వైపు నుంచి ఇవ్వడం జరిగింది. అలానే ఇలా మన టీబీఆర్ ట్రోఫీ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం చాలా మంచి పరిణామం.